మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏం చెయ్యాలి అని అనుకుంటే కనుక మీ పనులన్నీ కూడా తీరతాయి అనేటువంటిది పరిశీలన చేస్తే దైవికంగా మీరు ఈ విధంగా చేయండి. మీకు తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగం రాకపోయినా, వివాహం కాకపోయినా, లేదంటే అనుకున్నటువంటి సంబంధాలు కాకపోతున్నా, సంతానం కలక్కపోతున్నా, అప్పుల ఊబులు కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయినా సరే మీరు తప్పకుండా అలా చేస్తే అన్నిటి నుంచి బయటపడతారు, అన్ని కష్టాల నుంచి బయటపడతారు. అంతేకాదు మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు సమయానికి అయ్యి మీ ఇంట్లో మరిన్ని శుభకార్యాలు అవ్వడానికి కూడా ఈ విధంగా విజయదశమి రోజు చేస్తే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఒకటి, మీ ఇల్లంతా కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే పండగ వస్తే ఎవరైనా ఇల్లు అలుక్కుంటారు, ఇల్లు దులుపుకుంటారు, ఇల్లు చాలా చక్కగా పెట్టుకుంటారు, ఎవరికైనా తెలుసున్నటువంటి విషయమే. కానీ దసరా రోజున ఈ విషయాన్ని విస్మరించి విజయదశమికి ఎవరు కూడా ఈ విధమైనటువంటి కార్యం చెయ్యకుండా ఉండకండి అని చెప్పడానికి చెబుతున్నాను. అంతేకాదు మీరు దసరా రోజున అంటే ఈ విజయదశమి రోజున మీరు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ఒక 11 రూపాయలు, ఒక తెల్ల ఒక్క, అలాగే ఒక ఖర్జూరము, మరిన్ని సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్కతో పాటుగా పచ్చకర్పూరం తీసుకుని ఒక పచ్చటి గుడ్డలో ఇవన్నీ కూడా వేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు అందులో వేసి అది చిన్నగా మూట కట్టి ఒక కర్చీఫ్లో కానీ ఒక చిన్న రవికల గుడ్డలో కానీ మూట కట్టి పట్టుకుని మీకు తోచినటువంటి దక్షిణని చేతిలో పట్టుకుని అమ్మవారిని వేడుకొని ఈరోజు నేను చేసినటువంటి దీపారాధన, పూజ అన్నిటినీ కూడా ఫలింపజేయి తల్లి, నీకు ఎల్లవేళలా కూడా మేము ఈ దసరా రోజున ఈ విధమైనటువంటి పూజలు చేయటంతో పాటు మా మొక్కులన్నీ కూడా నీ పాదాల చెంత పెడుతున్నాము అని మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తలుచుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. పెట్టి ఆవునేతుతో దీపారాధన చేసి చక్కగా స్వీట్ అంటే తీపి పదార్థాలతో చేసినటువంటి నైవేద్యాలు, కనీసం పంచదార పాలుతో ఏమీ తెలియని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు పంచదార పాలు కూడా నైవేద్యం పెట్టచ్చు, లడ్డూలు నైవేద్యం పెట్టచ్చు, పరవాన్నం నైవేద్యం పెట్టచ్చు, తీపి పదార్థాలు కొబ్బరి లడ్డూలు కూడా నైవేద్యం చేస్తారు చాలామంది. ఈ విధంగా దేంతో చేసిన తీపి పదార్థాలని అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర ఎర్రటి పూలు, తెల్లటి పూలు రెండు కూడా, ఎర్రటి పూలు, తెల్లటి పూలు రెండిటితోనూ కూడా అమ్మవారికి చక్కగా రాజరాజేశ్వరీదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసుకుంటూ ఆ పూలని పూజ చేసి అమ్మవారి యొక్క సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారిని పూజించుకుంటూ మీ మనసులో ఉండేటువంటి కోరికను తలుచుకుని ఆ ముడుపు అక్కడ పెట్టాం కదా, వాటిని ఎల్లవేళలా కూడా మాకు మంచి జరిగేలా చేయండి అని చెప్పేసి మీరు మరలా వాటిని వచ్చే సంవత్సరం దాకా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి వాటిని ఎప్పుడైనా మీరు అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినప్పుడో దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలోనో మీ పని జరిగినప్పుడు వాటిని ఆ ముడుపుని సమర్పించేయండి. అమ్మవారి దగ్గర ముడుపు కట్టడము అంటే సత్యప్రమాణికంగా అమ్మవారికి మనమిచ్చినటువంటి మాట ప్రకారం, మనకే అమ్మవారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అమ్మవారు తీర్చేటువంటి ఒక దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఒక ఆచారం ఇది. అలాగే అమ్మవారి దగ్గర దసరా రోజున గోళ్ళు తీయకూడదు, దసరా రోజున విజయదశమి రోజున క్షవరం చేయించకూడదు, అదే విజయదశమి రోజున చెప్పులు వేసుకుని ఇంట్లో తిరగకూడదు, అదే విజయదశమి రోజున పాత బట్టలు, చిరిగిన బట్టలు, లేదంటే ఆ రోజు స్నానం కూడా సరైనటువంటి సమయానికి ఉదయం 8 లోపల స్నానం కూడా ముగించేసుకోవాలి. సాయంత్రం ఎప్పుడో స్నానం చేసి అప్పుడు కదా దేవాలయానికి వెళ్ళేది, జమ్మి చెట్టు దగ్గర పూజ చేసేది అని అనుకుంటే మాత్రం అత్యంత పాపం అంటుకుంటుంది. ఉదయం 8 గంటల లోపల తలారా స్నానం చేసేయాలి.
ఇల్లంతా శుభ్రంగా శుచిగా పెట్టుకోవాలి. అంతేకాదు చెయ్యకూడనటువంటి మరొక విషయం ఏంటంటే ఆ రోజు భోజనం కూర్చుని మాత్రమే తినాలి. ఆ రోజు తిరుగుతూ ఇల్లంతా తిరుగుతూ భోజనం చేసినట్లయితే అత్యంత పాపం మూటగట్టుకుంటారు. అంతేకాదు దసరా రోజున అందరితో కలిసి భోజనం చేయటమా లేదా ఒంటరిగా భోజనం చేయటమా ఎలా చేసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భోజనం చేస్తున్నట్టుగా భావన చేయాలి తప్ప ఉప్పు ఎక్కువైంది, లేకపోతే కారం లేదు, చప్పగా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. చక్కగా శుభాన్ని మాట్లాడుకుంటూ భోజనం చేయాలి. సాయంత్రం వేళ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి మరలా స్నానం చేసి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం వెండి పుష్పాలో బంగారు పుష్పాలో ఈ రెండూ కాకపోతే చక్కగా 1 కేజీ చామంతులో కేజీ తామర పువ్వులో తీసుకెళ్ళి అమ్మవారికి దసరా రోజున పూజ చేసిన వాళ్ళకి తిరుగులేనటువంటి సౌభాగ్యం, తిరుగులేనటువంటి ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి. ఎందుకు అంటే దసరా విజయదశమి ఆ రోజు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలిగే రోజు. ఈ రోజున ఎంత ఎక్కువ భక్తితో ఆ అమ్మవారిని ప్రామాణికంగా తీసుకుని పూజ చేస్తారో వారికి తప్పకుండా ఆ రోజున మంచి జరుగుతుంది. మంచి అంటే తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.